హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చి ఫ్రంట్ బాల్కనీ మేకోవర్ అండి. ఇవి వచ్చి మా ఫ్రంట్ బాల్కనీ అండి. మనకి డోర్ ముందు మాకు ఇలా స్పేస్ అనేది వచ్చిందండి. మేము కొంచెం ఇంటీరియర్ ఇక్కడ షూ ర్యాక్ ఇలాగా చేయించాము. దానిపైన మార్బుల్తో ఇలా పెట్టించామండి. సో మనకి వాటర్ పడినా ఆ మార్బుల్ క్లీన్ చేసుకోవడం ఈజీ కాబట్టి అలాగా పెట్టించామండి. దానిపైన గ్రీన్ మ్యాట్స్ వేసాము. దానిపైన కుండీలు ఇలాగ అమర్చుకున్నామండి. ఇవన్నీ వేస్ట్ కుండీలు ఉన్నాయి, కొన్న కుండీలు ఉన్నాయి, ఇలాగా చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి. మన ఇంట్లో ప్లాస్టిక్వి అవి ఉంటాయి కదండి, వాటికి కూడా డిఫరెంట్గా ఇలాగ డిజైనింగ్ అనేది చేసుకున్నామండి. ఇవన్నీ పెయింటింగ్స్ అండి. ఇంట్లో ఉన్న పెయింట్ డబ్బాలు ఉంటే ఇలాగా పాట్స్ అన్నిటికి మా మదర్ పెయింట్స్ అనేవి వేశారండి. మాకు ఒక స్టాండ్ ఉందండి, ఐరన్ స్టాండ్. దాన్ని ఇలాగా గోడకి కొంచెం ఫ్రంట్కి ఇలా కింద తుప్పు అనేది పట్టకుండా కింద అనేది కొంచెం మనకి బేస్ ఇచ్చుకుని రాళ్ళతో మనం హైట్ అనేది కొంచెం పెంచుకున్నామండి. తర్వాత దానికి కూడా బ్రౌన్ కలర్ పెయింట్ అనేది వేసుకుని దానిపైన కూడా గ్రీన్ మ్యాట్స్ అనేవి పెట్టుకున్నామండి. పెట్టుకుని దాని మీద ఇలాగా టబ్స్ ఇలాగా అరేంజ్ చేసుకున్నామండి. ఇక్కడ చాలా ప్లాంట్స్ అనేవి ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ కొంచెం మాకు సన్లైట్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో మేము ఇక్కడ ఆకుకూరలు లాంటివి అరేంజ్ చేసుకోగలిగామండి. ఇక్కడ మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్, మనకి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఇలా ఆకుకూరలు రకరకాలు ఉన్నాయండి. కానీ చిన్న చిన్న కుండీల్లో మనం ఆర్నమెంటల్ అండ్ ఇండోర్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇలా అనేది బ్యూటిఫుల్గా అరేంజ్ చేసుకున్నామండి. పెయింటింగ్స్ వేయటం వల్ల పాట్స్కి చాలా అందం వచ్చిందండి. ఇలా చాలా కలర్స్ అనేవి తెచ్చుకుని కాంబినేషన్గా ఇలాగా మదర్ ఇలా పెయింట్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా పెయింట్ చేశారండి, చాలా బాగున్నాయి. సో లుక్ అనేది చాలా మారిపోయిందండి. అంతకుముందు పెట్టిన కుండీస్ మామూలుగా నార్మల్గా కొన్నవి అవి తెచ్చి పెట్టినప్పుడు అంత లుక్ అనిపించలేదు. కానీ ఇలాగా పెయింట్ డబ్బాలు తెచ్చుకుని ఇలాగా డిఫరెంట్గా ఇంట్లో మనమే స్వయంగా పెయింట్ చేసుకుని ఇలా అరేంజ్ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉన్నాయండి. వాటర్ అనేది మనకి లీక్ అవ్వకుండా మనం రకరకాల యూజ్ చేయొచ్చండి. గ్రీన్ మ్యాట్స్ యూజ్ చేయొచ్చు. ప్లాస్టిక్ కాబట్టి కింద మనకి వాటర్ అబ్జర్వేషన్ అనేది ఎక్కువగా ఉండదండి. తర్వాత మనం ఇలా చిన్న చిన్న ఇలా ప్లేట్స్ ఉంటాయి కదండి, మనకి పాట్స్ కొన్నప్పుడు కింద ప్లేట్స్ ఇస్తారు. లేదంటే ఇంట్లో మనకి వేస్ట్గా పాతవి అయిపోయిన ప్లేట్స్ అవి ఉంటే కనుక మనం అరేంజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా కింద పెట్టేటప్పుడు మేము కొన్ని స్టాండ్స్ కూడా యూజ్ చేసామండి, ఐరన్ స్టాండ్స్ అవి. అండ్ కొన్ని స్టూల్స్ అవి వచ్చి ప్లాస్టిక్ అండి. అలా డిఫరెంట్గా యూజ్ చేసామండి, ఒక్కటనే కాదు. మాకు మాకు అవైలబిలిటీ ఎలా ఉంటే కనుక అలా యూజ్ చేసామండి. ఇక్కడ మాత్రం కొంచెం ట్రయాంగిల్ రకరకాల పాట్స్ యూజ్ చేసాము. వాటిల్లో ఇలా రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలా పెట్టుకున్నామండి. సన్లైట్ వచ్చే చోటని ఖచ్చితంగా ఆకుకూరలు పెంచుకోవటం బెస్ట్ అండి. మిగతా సన్లైట్ రాని ప్లేసెస్ అంతా మనం ఆర్నమెంటల్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఇలా రకరకాలుగా మనకి నచ్చిన ప్లాంట్స్ అనేది యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చండి. నా బాల్కనీ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రంట్ వ్యూ బాల్కనీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చూసి ఒకసారి మాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అంటే కనుక ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్గా వీక్షించండి.